శ్రీ గురుభ్యో నమః. మనము రామకృష్ణ పరమహంస గారి ఒక కథ చెబుతా విను అనే పుస్తకం నుంచి కథలు చెప్తున్నారు కదా, అలాగొక కథ చూద్దాము. ఇక్కడ ఒక ఆయనకున్న డౌట్ ఏంటంటే, నిజంగా ఎక్కువ దుష్టులు ఎవరికి అపకారం చేస్తూ ఉంటారంటే, ఎదుటివాడు దుష్టుడు కాదు, సాత్వికంగా ఉన్నాడు, మనం ఏమన్నా ఏం చేసినా సరే మనకి ఎటువంటి అపకారం చేయడు అనే వాళ్ళని చూడండి. మనకంటారు మెత్తగా అంటే మొట్టాలనిపిస్తుందని. ఎవరైతే మంచిగా వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళని మాటలతోనో చేతలతోనో కష్టపెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ గురువుగారు ఏం చెప్తున్నారు, అలాగ ఎవరైనా సరే కష్టపెట్టాలి అని మనల్ని భయపెట్టాలన్నప్పుడు సాత్వికంగా ఉన్న వాళ్ళు ఎలాగా ప్రవర్తించాలట, వాళ్ళు కష్టపెడుతున్నారు అని తెలిసినప్పుడు కాసింత ఎదిరించాలట. ఒక మాట అంటే వాళ్ళు ఎప్పుడు అంటున్నారు, అలాగ పడుతూ ఉంటే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. మనం ఎన్ని మాటలన్నా వీళ్ళు పడతారు, మనం ఏమి అపకారం చేసినా వీళ్ళు అనుభవిస్తారు అనుకున్నప్పుడు అవతలి వాడికి ధైర్యం ఎక్కువైపోయి ఇంకా సాధించడం మొదలు పెడతారు. అప్పుడు గురువుగారు ఏం చెప్తున్నారంట, అలా ఎవరైనా నిన్ను బాధించడం మొదలు పెడితే నువ్వు కూడా అతన్ని భయపెట్టడానికి సర్వప్రయత్నాలు చెయ్యి. ఎలాగా, మనల్ని మనం రక్షించుకోవడం వరకు మాత్రమే. అదే ఏమో రేపొద్దున్న ఏమన్నా అతను అపకారం చేస్తాడేమో అని ముందే అనేసుకొని ముందే వెళ్ళిపోయి ఎవరినో కొట్టేయడం కాదు. అలాగా ముందు కూడా వేరే వాళ్ళకి ఏది అపకారం చేయకూడదు. అలాని ఎవరైనా అపకారం చేస్తూ ఎప్పుడు కొన్ని ఇళ్లలో చూస్తూ ఉంటాం కదా, యువతల వాళ్ళు పాపం ఎంత నోరు మూసుకుని ఉంటారో అవతల వాళ్ళు అంతా ఎక్కువైపోయి వాళ్ళని ఇంకా మాట్లాడడం, ఏదో ఒక రకంగా కష్టపెట్టడం అవన్నీ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు గురుదేవులే ఏమని చెప్తున్నారు, అలా ఎవరైనా నిన్ను కష్టపెడుతున్నారంటే నువ్వు కాస్త వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, భయం లేకనా, నిన్ను చూసి వాళ్ళు భయపడడం లేదు కాబట్టి అలాంటి వాళ్ళని భయపెట్టడం కూడా నేర్చుకో. దీనికి రిలేటెడ్గా ఒక కథ చెప్తున్నారంట. ఒక పచ్చిక బయల్లో కొంతమంది పిల్లలు ఆవులు మేపుతూ ఉండేవారు. ఆ ప్రాంతంలో ఒక పుట్టలో ఒక పెద్ద విష సర్పం ఉండడం వలన వాళ్ళు చాలా జాగ్రత్తగా మెలుగుతూ ఉండేవారు. ఒకరోజు ఆ వైపుగా ఒక సాధువు వెళ్తున్నాడు. గొల్లపిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి అటు వెళ్ళకండి, అక్కడ ఒక పెద్ద విష సర్పం ఉంది, జాగ్రత్త అన్నారట. అప్పుడు సాధువు, ఉండనివ్వండి, నాకేం భయం లేదు, నాకు చాలా మంత్రాలు తెలుసులే అంటూ అలా ముందుకు వెళ్ళిపోయాడంట. గొల్లపిల్లలు భయంతో ఆయన వెంట వెళ్లకుండా అక్కడే ఉన్నారట. సాధువు కొంత దూరం వెళ్ళేసరికి నిజంగానే ఒక పెద్ద విషసర్పం పడగెత్తి బుసలు కొడుతూ సరసరా పాకుతూ సాధువు మీదకి వచ్చిందంట. సాధువు తక్షణమే చిటికెడు మట్టి తీసి మంత్రించి దాని మీద చల్లేసరికి అది ఒక వానపాములాగా అయిపోయి ఆయన కాళ్ళ ముందు పడిపోయిందట. అప్పుడు సాధువు ఆ పాముతో, చూడు, ఎందుకు ఇతరులకు అపకారం చేస్తున్నావు, నీకు ఒక మంత్రం చెప్తాను, దాన్ని జపించావంటే నీకు భగవంతుడి మీద భక్తి కలుగుతుంది, చివరికి నీ క్రూరత్వం కూడా నశించడంతో పాటు నీకు భగవంతుడు కనిపిస్తాడు కూడాను అని హితవు పలికాడంట. ఇలా చెప్పి ఆ పాముకు ఆయన ఒక మంత్రాన్ని ఉపదేశించారు. దాన్ని సన్మార్గంలో పెట్టారు. పాము, మహానుభావ, నన్ను సాధన ఎలా చేయమంటారు అని వివరాలు అడగడంతో ఆయన, నీవు జనం వద్దరికి పోవద్దు, ఎవరిని కాటు వేయొద్దు అని చెప్పి, నేను మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఇటు వచ్చినప్పుడు నిన్ను చూసిపోతానులే అంటూ వెళ్ళిపోయాడంట. అప్పుడు కొంతకాలం గడిచింది. ఆ పాము ఎవరిని కాటు వేయడం లేదని గొల్ల పిల్లలకి అర్థమైంది. దాంతో భయం పోయి దాని మీద రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు. అయినా ఆ పాము వాళ్ళని ఏం చేయలేదు. దాంతో ఆ పిల్లలకి ఇంకా ధైర్యం వచ్చింది. వాళ్లలో ఒకడు ఆ పాము తోకను పట్టుకొని గిరగిరా తిప్పి టపీ మన్నేలకేసి కొట్టి విసిరిపారేశాడు. ఆ దెబ్బతో పాపం రక్తం కక్కుకొని స్పృహ తప్పి పడిపోయింది ఆ పాము. ఆ స్థితిలో పాముని చూసి అది చచ్చిపోయింది అనుకొని ఆ గొల్ల పిల్లలు వెళ్ళిపోయారు. అర్ధరాత్రి అయిన తర్వాత ఆ పాముకు స్పృహ వచ్చింది. ఎంతో కష్టం మీద శరీరాన్ని ఈడ్చుకుంటూ పుట్టలోకి చేరింది. ఎముకలు విరగడం వలన కదలడం కష్టమైంది. ఇలా కొంతకాలం గడిచి పాము చిక్కి శల్యమైపోయింది. చర్మం మాత్రమే దాని ఒంటి మీద మిగిలింది. పిల్లలు మళ్ళీ కొడతారేమోననే భయంతో అది రాత్రిపూట మాత్రమే బయటకు వచ్చి ఆకులు, అలములు, రాలిన పండ్లు తింటూ ప్రాణాలు నిలుపుకుంటూ ఉండేది.
ఉపదేశం పొందిన తర్వాత ఇతరులకు అపకారం చేయడం అనే మాటే అది మర్చిపోయింది. 1 సంవత్సరం గడిచింది. సాధువు మళ్ళీ ఆ వైపు వచ్చి పామును గురించి గొల్లపిల్లని అడిగాడు. దాన్ని గిరగిరా తిప్పి నేలకు కొట్టడం వలన అది చనిపోయిందని వాళ్ళు బదులు చెప్పారు. కానీ ఆ సాధువు నమ్మలేదు. ఎందుకంటే తానిచ్చిన మంత్ర ప్రభావం వలన సాఫల్యాన్ని పొందకుండా ఆ పాము చనిపోదని ఆయనకు తెలుసు. అందువలన పామును వెతుకుతూ పుట్ట దగ్గరికి వెళ్ళి దానికి పెట్టిన పేరుతో బిగ్గరగా పిలిచాడు. గురువుగారి కంఠస్వరాన్ని విన్న పాము పుట్టలో నుండి బయటకు వచ్చి ఆయన పాదాలను మొక్కింది. ఎలా ఉన్నావు అని సాధువు కుశవ ప్రశ్నలు వేశారు. మీ అనుగ్రహం వలన బాగానే ఉన్నానండి అని పాము బదులు చెప్పింది. చిక్కుపోయిన దాని శరీరాన్ని చూసి సాధువు, అదేంటి అంత పక్క చిక్కుపోయావు అని అడిగారు. మీరిచ్చిన మంత్రాన్ని జపిస్తూ ఎవ్వరికీ అపకారం చేయకుండా ఉంటున్నాను. ఆకులు అలములు తింటూ కాలాన్ని గడుపుతున్నాను. అందువలన కొంచెం చిక్కినట్లు మీకు కనిపిస్తున్నానేమో అంది. ఆ పాములో ఇప్పుడు క్రూరత్వం అంతా నశించి సత్వగుణం ఏర్పడింది. అది ఎవ్వరికీ అపకారం లేకపోతోంది. గొల్ల పిల్లలు తనని చావబాదారు అన్న విషయమే మర్చిపోయింది. సాధువు, ఆహారం వలన నీవు ఇలా మారడానికి వీల్లేదు. ఏదో ఒక కారణం ఉండాలి. బాగా జ్ఞాపకం చేసుకో అని దాన్ని హెచ్చరించారు. అప్పటికి కానీ ఆ పాముకు గొల్ల పిల్లలు చేసిన ఆగడం గుర్తుకు రాలేదు. అప్పుడు స్వామి, నాకిప్పుడు గుర్తుకొచ్చింది. ఒకరోజు ఒక పిల్లవాడు నా తోకను పట్టుకొని గిరికిరా తిప్పి నేలకు కొట్టాడు. కానీ వాడు అజ్ఞానం వల్ల అలా చేశాడు. పాపం, నా మనసులో కలిగిన మార్పు వాళ్ళకేం తెలుస్తుంది అంది. ఆ మాట విన్న సాధువు, ఛీ, ఎంత సిగ్గుచేటు, నీ తెలివి ఇలా తెల్లారిందా? నిన్ను దుష్టుల నుండి ఎలా రక్షించుకోవాలో కూడా నీకు తెలియడం లేదా? నేను నిన్ను కాటు వేయొద్దన్నాను కానీ బుస కొట్టి భయపెట్టవద్దని కానీ చెప్పానా అని పామును మందలించారు. అందువలన గృహస్థులు దుష్టుల విషయంలో బుసకొట్టడం చాలా అవసరం. అలా భయపెట్టకపోతే ఆ దుష్టులు అపకారం చేస్తారు. మీరు బుసకొట్టవచ్చు కానీ ఆ విషయంతో వాళ్ళకి హాని చేయకూడదు అని గురుదేవులు ఆ భక్తునికి చెప్పడం ద్వారా గృహస్థులకు సంసారంలో ఎలా మెలగాలో బోధించారు. అలా అన్నమాట. ఏమంటున్నారు? బుసగొట్టడం వరకునే చెయ్యి, విషంతో పక్క వాళ్ళని చంపొద్దు అని పాముకు చెప్పడం మనకి ప్రాక్టికల్గా ఇలా చెప్తున్నారంటే, ఎవరైనా పూజలు చేసేవాళ్ళని కూడా చాలామంది ఇళ్ళల్లో పూజ కూడా చేయొద్దు అని అనేవాళ్ళు ఉన్నారని వింటూ ఉంటాం కదా. అలాంటి సమయాల్లో ఏంటంటే కాసింత గట్టిగా, ఇప్పుడు మనకేదో కావాలని అనుకున్నాం ఒక వస్తువు, అది వాళ్ళు ఇవ్వలేదు, మనకు కావాలన్నప్పుడు ఎంతన్నా గొడవపడి తెప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాం కదా. అలానే భక్తి కూడా, ఒక భక్తిని మనం సాధించాలనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు వద్దు అంటే మరీ గొడవ పెట్టుకోమని కాదు, కానీ కాస్త మనకి సమర్థించేటట్టు అలాగా లేదు, వాళ్ళు నిజంగానే అపశృతిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు భగవంతుని దూరంగా వెళ్ళిపోతున్నారు, మనల్ని భగవంతుని దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు అంటే కాసింత గదమాయించైనా సరే కాసింత బుసుకొట్టమంటున్నారు. అపకారము వేరే వాళ్ళ నుండి పొందకుండా, ప్రమాదం అనేది మన దరి చేరకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అది అవసరమే. కానీ ఈ ప్రశ్న యూజువల్ అందరికీ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇందులోకి రాగానే సాత్వికంగా ఉండాలి కదండి, ఎదుటి వాళ్ళు తిట్టినా కొట్టినా సరే మరి భరించాలి కదా అనేది ఉన్నప్పుడు ఇక్కడ గురువుగారు చాలా క్లియర్గా చెప్తారనమాట. ఎంత సహించాలి, ఎంత మనము సాత్వికంగా ఉండాలనేది కూడా ఎదుటి వాని ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. తప్పితే అన్ని చోట్ల సాత్వికంగా ఉండమని కాదు. ఎదుటివాడు క్రూరంగా ఉన్నాడు, అప్పుడు ఏం చేయాలి, మనం కూడా కాసింత బుసకొట్టి అంటే నాకు భయం లేదు అని వాడికి భయం కలిగించేటట్టు మనం ప్రవర్తించి మనల్ని మనం కాపాడుకోవాలి. అది కూడా ఆధ్యాత్మికంలో గురువుగారు చెప్పేది. అంతే తప్పితే వాళ్ళేదో అలా ఉన్నారని ఏమన్నా తెలివితేటలు ఏమైపోయా అని అడుగుతారనమాట. తెలివితేటలను ఉపయోగించాలి. ఎందుకంటే మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోలేదు, మనమే సురక్షితంగా లేనప్పుడు ఇంకా మన సాధన ఎట్లా చేయగలుగుతాం? చేయలేం కదా. సో ఇది అన్నీ చూడాలన్నమాట. ఎంత సాత్వికంగా ఉండాలి, సాత్వికత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికలోకి వచ్చామో ఖచ్చితంగా ఎవరిని ఏ రకంగా మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎలాగైనా సరే వాళ్ళని కష్టపెట్టకూడదు అనేది ఖచ్చితంగా మనకు తెలిసిందే. కానీ ఎంతవరకు అంటే వాళ్ళు మన జోలికి రానంతసేపు, వాళ్ళు వచ్చారు అనవసరంగా మనల్ని కష్టపెడుతున్నారు, మనకేదో ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నారు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనల్ని రక్షించుకోవడం కోసం వాళ్ళని భయపెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆ రకంగా ఒక సాధకుడు సమాజంలో మెలగాలట. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.